ఇశ్రాయేలు ప్రజలు తాము అబ్రహాము సంతతి అని, కేవలం అబ్రహాము సంతతియగు యూదులకు మాత్రమే రక్షణ లభించును అని విశ్వసించారు. సీనాయి ఒప్పందం ద్వారా తమకు మాత్రమే ధర్మశాస్త్రం వసకబడిందని, అన్యులకు రక్షణ ప్రణాళిక వడంబడికలో భాగము లేదు అని విశ్వసించారు. ఈ కారణం బట్టే ఇజ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని ధిక్కరించారు. అందుకే దేవుడు వారిని క్రీస్తు శకం 587లో బాబిలోనియా బానిసత్వంలోనికి పంపించి వేశారు. వారు దేవుడు యూదులకే కాదు అన్యులకు కూడా రక్షకుడే అనే విషయాన్ని మర్చిపోయారు. అబ్రహాముతో చేసుకున్న వాగ్దానాన్ని కూడా వారు మర్చిపోయారు. దేవుడు అబ్రహామును ఆకాశం వైపు చూడము, నక్షత్రములను లెక్క పెట్టము, నీ సంతతి కూడా అలాగే అగును అని చెప్పారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆ నమ్మకం బట్టే దేవుడు అబ్రహామును నీతిమంతుడుగా ఎంచారు. కనుక విశ్వాసం కలిగిన వారందరూ కూడా అబ్రహాము యొక్క నిజమైన సంతతిగా నిలుస్తూ ఉన్నారు. విశ్వాసం వల్ల అన్య జనులు కూడా నీతిమంతులుగా దేవుడు చేసుకున్నారు. అబ్రహాము నమ్మాడు, విశ్వసించాడు కాబట్టే దేవుడు ఆయనను దీవించాడు. అతని వలె విశ్వాసం కలిగిన వారందరూ కూడా దీవించబడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు అబ్రహాముకు వసుకున్న దీవెనలే అన్యులకు కూడా, అనగా దేవుని విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా అందుతూ ఉన్నవి. పరిశుద్ధ గ్రంథం పలికినట్లుగా నీతిమంతులు భక్తి విశ్వాసం వల్ల జీవిస్తారు. ఈ ముగ్గురు రాజులు ఏ విధంగా అయితే అన్యులై ఉండి కూడా దేవుని దగ్గరికి వచ్చి ఆయన ప్రసాదించే రక్షణలో భాగస్థులయ్యారో, అదే విధంగా క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారు. అందుకనే పునీత పేతురు గారు ఇలా చెప్తూ ఉన్నారు, దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేనిప్పుడు గ్రహించితిని. దేవునికి భయపడుతూ సత్ప్రవర్తన కలిగిన వాడు ఏ జాతి వాడైనా దేవునికి అంగీకార యోగుడే అని అపోస్తల కార్యము 10వ అధ్యాయం 34-35లో పేతురు గారు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి రక్షణ అనేది కొంతమందికే కాదు, కేవలం క్రైస్తవులకి మాత్రమే కాదు, యూదులకి మాత్రమే కాదు, దేవుని నమ్మి విశ్వసించి దేవునికి భయపడుతూ సత్ప్రవర్తన కలిగిన ఎవరికైనా కూడా రక్షణ అనేది లభిస్తుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం అన్యుల వలె జీవిస్తున్నాం, కానీ అన్యులు మాత్రం దేవుని నమ్మి విశ్వసించి దేవునికి భయపడుతూ జీవిస్తున్నారు. కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్లో నిజమైనటువంటి క్రైస్తవులుగా మన యొక్క జీవితాలను మార్చుకొని సక్ర మార్గంలో జీవిస్తూ మన హృదయాలను దేవునికి క్రిస్మస్ కానుకగా సమర్పించుకుంటూ మన పక్కనున్నటువంటి కొంతమంది అన్యులైన మారేలాగా వారి కొరకు మనం ప్రార్థించుదాం.